హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి మనం ఎంతో హెల్తీ అయిన ఒక స్నాక్ రెసిపీ చేసుకుందామండి. అదేనండి, మకానాతో స్వీట్ రెసిపీ చేసుకుందాము. వీటిని ఈవినింగ్ స్నాక్గా చాలా అంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బాండి పెట్టుకొని దీంట్లోకి 2 కప్పుల వరకు మకానా తీసుకోండి. అవేనండి, వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా క్రిస్పీగా అయ్యేంత వరకు మనం వేపుకోవాలండి. ఇవి ఒక 3 to 4 మినిట్స్ పడుతుంది. ఇవి వేగేలోపు మనకు చేత్తో పట్టుకొని నలిపితే మనకు మెత్తగా పొడిలాగా అవ్వాలండి. ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా పొడిగా అయిన తర్వాత మనం వీటిని పక్కకు తీసి పెట్టుకోవాలి ఒక బౌల్లోకి. ఈ విధంగా పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే బాండీలో ఒక 1/2 కప్పు వరకు తెల్ల నువ్వులు వేసుకోండి. ఇవి కూడా హెల్త్కి చాలా మంచిది. కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. నువ్వులతో అయినా మకానాతో అయినా చేసిన రెసిపీ పిల్లలకి ప్రతిరోజు ఇస్తుంటే వారు చాలా హెల్తీగా ఉంటారు. పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు నువ్వులు కూడా మంచిగా వేగిపోయిన తర్వాత వీటిని కూడా పక్కకు తీసి పెట్టుకోవాలి. ఈ విధంగా పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే బాండీలో 1 కప్పు వరకు మనం బెల్లం తురుము వేసుకోండి. లేకపోతే ఇక్కడ బెల్లమైన పగలగొట్టుకొని వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్తో 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని బెల్లం కరిగేంత వరకు కరిగించుకోవాలండి, అటు ఇటు కలుపుతూ. ఈ విధంగా బెల్లం కరిగిన తర్వాత మనకు బెల్లం అనేది కాస్త పాకం వచ్చేంత వరకు చూసుకోవాలి. బెల్లం అనేది దగ్గర పడాలండి. ఈ విధంగా బెల్లం అనేది నురగగా వచ్చి పాకం అనేది రెడీ అయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న మకానా అదేవిధంగా తెల్ల నువ్వులు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అనేది చేయండి. ఎందుకంటే మనం హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది పాకం అనేది. కాబట్టి సిమ్లో పెట్టుకొని వీటిని కలుపుకోండి వేడిగా ఉన్నప్పుడే. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లోకి కాస్త నెయ్యి రాసుకొని ఈ మకానాని వేసుకోవాలండి. ఇవి కాస్త చల్లారిన తర్వాత వీటిని మనం ఒక్కొక్కటిగా బ్రేక్ చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా సింపుల్ అండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి.